ఎస్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ వెంకటరెడ్డి గారు, సో పరిణామాలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిన్న సీఎం తోని భేటీ అయ్యారు. అధికారికంగా వాళ్ళు కాంగ్రెస్ లో చేరకపోయినా సీఎంతో భేటీ అవ్వడం, చర్చలు ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. సో ఏమనుకుంటున్నారు? బీజేపీ దీన్ని స్వాగతిస్తుందా ఫిరాయింపు ఎమ్మెల్యేల ధోరణి విషయంలో? ఇప్పుడు ఒకటి సునీత గారు, ఇంతకు ముందు లింగం యాదవ్ గారు మాట్లాడినటువంటిది విన్న తర్వాత 100 ఎరకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు, పుణ్యక్షేత్ర యాత్రకు బయలుదేరినట్టుగా కనపడుతున్నటువంటిది. గతంలో కేసీఆర్ చేసినటువంటి ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులను ప్రోత్సహించి స్వార్థ రాజకీయ పదవుల కోసం ఒక పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్నటువంటి కేసీఆర్ ఏ పద్ధతి పాటించినాడో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. ఆనాడు పూర్తిగా ఎఫెక్ట్ అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014, 2018 ఎన్నికల లోపల వచ్చినటువంటి ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 80 సీట్లు రెండోసారి గెలిచినారు వాళ్ళు, గెలిచినప్పటికీ కూడా అంతకుముందు సుమారుగా ఇప్పటి వరకు నా లెక్కలో వేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారుగా 60-70 మందిని కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భం ఉంది. అది ఏ పార్టీ అనేటువంటిది లేదు సునీత గారు. అక్కడ టీడీపీ దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి కమ్యూనిస్టు దేవరకొండ నుంచి ఎలక్ట్ అయినటువంటి రవీంద్ర నాయక్ లాంటి కొద్దిగానే విలువలు ఉంటాయా వ్యక్తులకు, పార్టీకి, కమ్యూనిస్టులకు అని మనం నమ్ముతున్నటువంటి పార్టీ కూడా ఆఖరికి దాంట్లో కలిసినట్టు వైఎస్ఆర్సీపీ అందరూ సర్వం ఒకటే పార్టీ ఉంటది, తెలంగాణ పార్టీ ఉంటది, తెలంగాణ అభివృద్ధి కోసం అందరు రండి అన్నాడు. అది ఆయన చేసినాడు. దాని మీద ప్రభావం వల్ల లింగం యాదవ్ గారు అన్నది ఎవరు ఎఫెక్ట్ అయ్యారంటే, నిజానికి బట్టి విక్రమార్క గారికి ఆ స్థానం రావాలి అపోజిషన్ పార్టీ. జగన్నారెడ్డి గారు ఇటు అటు అనుకుంటేనే ఉండిడు, ఆయన ఒక పద్ధతిలో ఉన్నట్టుగా ఇక్కడ కనపడదు. ఆయన ఇటు అటు పెద్ద నాన్నగానే ఆ రకంగా ఈ రకంగా ఉన్నాడు. ఆ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఆనాడు రాళ్లతో కొట్టండి సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాళ్లతో కొట్టండి, ఇంటి దగ్గర వెళ్ళి కొట్టండి అనేటువంటి మాట్లాడేటువంటి అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చివరికి ఒకే గ్రౌండ్ లో చెప్తున్నాడు, మా పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత బలహీనమైన ప్రభుత్వమా? అంటే మీ పార్టీ ఎమ్మెల్యేల పట్ల, పార్టీ పట్ల మీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదా, విశ్వసనీయత లేదా అన్నారు అనుకోండి. రాజకీయాల్లో వాళ్ళు అనేక మాట్లాడితే మీరు ఎంబడే పరిగెత్తి మీకు ఉన్నటువంటిది ఏంటి? ఏ పద్ధతి అయితే కేసీఆర్ గారు ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, మనం ఏకఛత్రాధిపత్యంగా మనమే పాలించాలనేటువంటి ఈగోలో ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తూచ తప్పకుండా స్కీములంతే, పరిపాలనంతే, మాటలంతే అన్ని అదే పద్ధతిలో నడుస్తున్నటువంటి క్రమం లోపల సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ గారు అంతిమ నిర్ణయం చేయాలి రాజ్యాంగబద్ధంగా, దాన్ని ఎవరు కాదనడం లేదు. నేను అడుగుతున్న ప్రశ్న సునీత గారు, పార్టీ ఫిరాయించలేదు, మేము అభివృద్ధి కోసం పోయినాము, అభివృద్ధి కోసం 100 మంది ఎమ్మెల్యేలు కలిసింది వాళ్ళకి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని. మరి అందరి కేసుల్లో ఇట్లా రావడం లేదు కదా. దానం నాగేందర్ గారు పార్టీ ఫిరాయింపుల కేంద్రం ఆయన. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ టీడీపీ, కాంగ్రెస్, అక్కడ గెలిచి ఇక్కడ ఓడి, ఇక్కడ రకరకాల ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఇదే కనపడుతుంది దానం నాగేందర్ గారు. దానం నాగేందర్ గారు మొన్న సికింద్రాబాద్ ఎన్నికల లోపల పార్లమెంటుకు, లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తికి ఏం ఆధారం కావాలండి? కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరి గారు కూతురు వరంగల్ నుంచి మొన్న లోకసభలో పోటీ చేసినప్పుడు ప్రచారం చేయలేదండి, కాండవ కప్పుకొని ప్రచారం చేయలేదండి శ్రీహరి గారు. నిన్న వచ్చినాడా రాలేదా అని చర్చ వేరు. నేనేమంటున్నా అంటే విలువలు తెలంగాణ ఉద్యమంలో సునీత గారు కేవలం జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకు అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, రాజీనామా పత్రాలను పంపించినటువంటి సందర్భం ఉంది. సరే ఫార్మెట్ లో పంపించారా, స్పీకర్ ఫార్మెట్ లో పంపించలేదని చర్చ నేను పోను. ప్రజా ఆదేశము, ఒక ప్రజా వేదిక ఇచ్చినటువంటి తీర్పుకు ఆనాడు విలువలు అట్లా ఉన్నాయి తెలంగాణ పట్ల. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ విలువలను ధ్వంసం చేసినాడు. ధ్వంసం చేసినటువంటి వారసత్వాన్ని, రాజకీయ విలువలను, పునాదులను ఏ రకంగా కూడా విలువలు లేవు అని చెప్పగలిగినటువంటి కేసీఆర్. వెంకటరెడ్డి గారు ఇందాక లింగం యాదవ్ గారు ఒక కమెంట్ వేశారు. అంటే సరే గతంలో కూడా పూర్తిగా ప్రతిపక్షమే లేకుండా చేశారు కేసీఆర్. అప్పుడు ఏ రకంగా ఎమ్మెల్యేలని, ఫిరాయింపు ఎమ్మెల్యే ఏ రకంగా ప్రోత్సహించారో, అప్పుడు న్యాయ వ్యవస్థలు ఎలాంటి తీర్పిచ్చాయో ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే డెసిషన్ తీసుకుంటారని ఒక పాయింట్ అన్నారు. సునీత గారు, ఈ న్యాయ వ్యవస్థలో ఏంటంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని వాస్తవానికి కాంగ్రెస్ కాలం లోపల రూపొందించినటువంటిది. ఇంత డ్రాగన్ కాకూడదండి. ఒక పార్టీ ఎమ్మెల్యే కాండవ కప్పుకున్న తర్వాత ఏ పార్టీ నుంచి వెళ్ళినాడో ఆ పార్టీ విప్పు జారీ చేస్తే కూడా పట్టించుకోకుండా, కార్యక్రమాలకు రాకుండా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారండి. టీఆర్ఎస్ వాళ్ళు విప్పులు జారీ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రావడం లేదు, వాళ్ళ పార్టీ ప్రచారానికి రావడం లేదు.
ఇప్పుడు ఏమంటారు, మేము అభివృద్ధి కోసం పోయినాం అనేటువంటిది మాట్లాడితే ప్రజాక్షేత్రములో ప్రజా కోర్టులో ఎట్లా నిలుస్తుందండి? ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నారండి? ఇంత దిగజారిన మాటలు ఎట్లా మాట్లాడతారండి? మేము వెళ్ళినామని చెప్పండి. మేము వెళ్ళినాము, మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర మాకు ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, వెళ్ళినాము చెప్పండి. కనీసం ప్రజలు మళ్ళీ ఒకసారి మేము ఎన్నుకోవడానికి వాస్తవాలు నడుపుకోవడానికి మీరు మాట్లాడుతున్నదానికి ఒక అర్థం ఉందా? ఇవాళ ఎవరు నిర్ణయిస్తారండి అల్టిమేట్ గా? చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల ఆధారంగా ఇవాళ స్పీకర్ నిర్ణయం చేయాలన్నప్పుడు స్పీకర్ గారు కూడా దానం నాగేందర్ గారి కేసులో ఎందుకు నిర్ణయం చేయలేదండి? ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై చేయాలి దానం నాగేందర్ గారిని. మిగతా వాళ్ళ కేసు అంటే పరిచయంలో పెడితే పెట్టొచ్చు. స్పీకర్ గారికి అధికారం ఉన్నది. అధికారాన్ని ఉపయోగిస్తున్నట్టుగా మనలాంటి కొంతమంది ఆలోచించి మేధావులు ఆలోచించేటువంటి పరిస్థితి సమాజం ఉంది కదండి. చేయడం లేదు కదా. ఏం కేసు కావాలా? ఏం ప్రూఫ్ కావాలా? దానం నాగేందర్ గారి కేసులో ఏం కావాలి? కడియం శ్రీహరి కేసులో ఏం ప్రూఫ్ కావాలా? నేను అడుగుతున్న ప్రశ్న అది. రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. అది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వదిలేయండి. ఇంత పెద్ద త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను పోతే పార్టీ ఫిరాయింపులను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిగజార్చి ఇంకో పార్టీ గెలిచి ఇంకో పార్టీ దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. కాబట్టి నిన్న జరిగింది ముఖ్యమంత్రి గారి లెవెల్లో జరిగింది ఏంటంటే ఏం చేయాలా అనేటువంటిది. ఆయన ఇప్పుడు చెప్తున్నారు మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నిధులు ఇస్తా అది ఇస్తా అనేటువంటిది. కాబట్టి అందరూ కూడా డిస్క్వాలిఫై చేయాలా, ఉప ఎన్నికలకు వెళ్ళాలా, ప్రజా తీర్పును కోరాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఆయన బ్రహ్మాండంగా మనం బ్రహ్మరథం పడదాం. కాబట్టి కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే ప్రోత్సాహాలు ఉన్నాయో టీఆర్ఎస్ కొనసాగింపుగా చేస్తున్నాయి. వాళ్ళ ఇద్దరి ఆలోచన